ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులరా, పురాణం యొక్క ముఖ్యోద్దేశం ప్రకృతి వర్ణన, ప్రకృతి ఆరాధన, భూగోళ ఖగోళాది శాస్త్ర విజ్ఞానార్జన, తద్వారా ఐహిక సుఖాలను ధర్మానుసారంగా పొందుచు ప్రాపంచిక భోగాలను క్రమేణా త్యజించి చివరకు పారమార్థిక చింతనకు దారితీయుట పురాణం యొక్క ముఖ్యోద్దేశం. శ్రీ స్కాంద మహాపురాణం వేదవ్యాసుల వారు రచించిన అష్టాదశ పురాణాలలో ఒకటి. స్కాంద పురాణంలో అందించిన విశేషాలు, వాటి సారాంశం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా క్షీరసాగర మథనం, త్రిపుర దహనం, దక్షయజ్ఞకాండం, కైలాసం, దక్షిణామూర్తి స్వరూపం అనే విశేషాలను తెలుసుకున్నాం. ఈ వీడియోలో శివుడు దక్షిణామూర్తి స్వరూపమైన వేళ దేవతలు, రతీదేవి, మన్మధుడు, కైలాస ఆగమనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివుడు దక్షిణామూర్తి అయి చిన్ముద్ర దాల్చిన వేళ చూపుడు వేలిని బొటన వేలికి త్రాకించి గుండ్రంగా ఉంచి తక్కిన 3 వేళ్లను కలిపి ఉంచడం అన్నదే చిన్ముద్ర. ఈ 3 వేళ్ళు ఊర్ధ్వముఖంగా నిలిపి ఉంచడం యొక్క పరమార్థం పరమాత్మను చేరుకోవటానికి త్రిగుణాతీతమైన సంస్కారం మూలమని తెలుసుకోవాలి. అంటే సత్వ రజ తమో గుణాల కన్నా అతీతమైనది బ్రహ్మయని చిన్ముద్ర ద్వారా గ్రహించుకోవచ్చు. ఆత్మ పరమాత్మ సంయోగమై బొటనవేలిని చూపుడు వేలి యొక్క 3వ కణుపునందు తాకుట యొక్క పరమార్థం అదే. చూపుడు వేలితో మంచిని చెడును ఎత్తి చూపడం రివాజు. ఇది మానడం వల్ల మానవుడు మనునీతిని పాటించు నిజమైన మానవుడవుతున్నాడు. త్రిగుణాత్మకమైన లోకాన్ని ఆవల ఉంచుతూ అహంకారాన్ని పరబ్రహ్మంతో కలపడమే పూర్ణత్వం. ఇది సిద్ధించాలని తపించడమే తపస్సు. ఆత్మలో రమించేవారు ఎల్లప్పుడూ ప్రసన్న వదనంతో ఉంటారు. దుఃఖం అనేది వారి దరిదాపులకు రాదు. ఓంకార రూపుడు, ఓంకారానికి తాత్పర్యమైన వాడు, ఏకశుద్ధాత్మ జ్ఞానమే రూపంగా కలిగి మచ్చ లేక ప్రపూర్ణ శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లువాడే దక్షిణామూర్తి. అందుకే ఆయన జగదీశుడు, జగద్గురువు కూడా. ఈ లోకంలో సకలము ఆత్మయేనని ప్రబోధించువాడు దక్షిణామూర్తి. దానిని అర్థం చేసుకొని ధ్యాన సంకీర్తనాదులు చేసేవాడికి ఈశ్వరత్వం సులువుగా లభిస్తుంది. ఈ విషయం ఈశావాసోన్యోపనిషత్ చెబుతోంది. కృపామూర్తి అయిన శ్రీ దక్షిణామూర్తి నుండి సనక సనందాదులు చిన్ముద్ర ద్వారా సకల వేదాంత రహస్యాలను తెలుసుకొని ధన్యులయ్యారు. ఈశ్వరుడు వీరికి జ్ఞానోపదేశం గావించుటకు ముందు నందీశ్వరుని పిలిచి, నంది, సనకాది మునులకు నేను జ్ఞాన మార్గాన్ని చూపు తరుణంలో నన్ను చూడవచ్చు మన్మధుని తప్ప వేరెవ్వరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆదేశించారు. శివాజ్ఞ మేరకు నంది కైలాస మందిరానికి వెలుపల కాపలాగా ఉంటూ ఎవ్వరినీ అనుమతించకుండా అప్రమత్తంగా ఉన్నాడు. ఆ సమయంలో శూరపద్ముడనే రాక్షసుడు పెట్టే బాధలకు తట్టుకోలేక గడగడా వణుకుచూ దిక్కుతోచక పారిపోతున్న దేవతలు ఈశ్వరా నీవే దిక్కు అని కైలాసం చేరారు. ఉరుకులెడుతూ మహాదేవుని సందర్శనార్థము వచ్చిన దేవతలకు నందీశ్వరుని అనుమతి లభించలేదు. ఈశ్వరాజ్ఞ లేదని వారిని ఆవలనే ఉండమన్నాడు నంది. సకల జీవరాశులకు మూలపురుషుడైన సాంబశివుడు అంబలేని శివుడైనందున సృష్టి సక్రమంగా జరుగుట నిలిచిపోయినది. లైంగిక వాంఛ ఎక్కడా ఏ జీవజాలంలోనూ కానరాలేదు. ప్రకృతి స్వరూపమైన అంబ
పురుషస్వరూపుడైన శివుని నుండి దూరమై హిమాలయ పర్వత సానువులలో శివుని చేరాలని తపస్సు ప్రారంభించింది. జ్ఞాననిష్టలో కూర్చున్న పరమశివుని చూడటానికి దేవతలకు వీలు లేకుండా ఉండింది. శూరపద్మాసురుని బారి నుండి తాము తప్పించుకోవటానికి కైలాసమే సరి అయిన చోటని దేవతలందరూ అక్కడే తలదాచుకున్నారు. బృహస్పతి దేవతలను తోడ్కొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా చెప్పారు: పద్మోద్భవ చతుర్ముఖ సత్యలోకాధిపతి తారకాసురుడు, వాడి సోదరులైన సింహముఖుడు, శూరపద్ముడు, వీరు ముగ్గురు లోకభీకరులై కంటకప్రాయులైనారు. వీరి జగడములు మితిమీరిపోవచ్చున్నాయి. దేవతలు స్థానభ్రంశులై అలమటిస్తూ ఉన్నారు. కశ్యపునికి మాయాదేవికి జన్మించిన ఈ అసురులలో శూరపద్ముడు దురహంకారపూరితుడై ఇంద్రాది దేవతలను రణరంగమున ఓడించి వారిని తన బానిసలుగా చేసుకున్నాడు. ఈ రాక్షస సోదరులను నిర్మూలించి దేవతలను కాపాడుటకు తామే ఏదో తరుణోపాయాన్ని సెలవీయమని కోరుతున్నాను అని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు వారిని ఓదార్చి వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. రాక్షసులను అణచి దేవతలను కాపాడే జగద్రక్షక నారాయణ, కనికరం లేని శూరపద్ముని నుండి మమ్మల్ని రక్షించు, మిమ్మల్ని శరణు కోరుచున్నాము అని వైకుంఠుణ్ణి పలు విధాలా స్తుతించాడు బ్రహ్మదేవుడు. తదుపరి నారాయణుడు బ్రహ్మాది దేవతలను తోడ్కొని కైలాసగిరికి వచ్చి ఈశ్వరుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతించి కీర్తించగా పరమశివుడు వారి యందు కరుణార్ద్ర హృదయుడై, సృష్టి స్థితి కారకులైన ఓ బ్రహ్మ విష్ణుమూర్తులారా, దేవతలు భయం వీడి వెళ్ళవచ్చు. మీకు కలిగిన విపత్తును నేను తొలగిస్తాను. ముందు నన్ను పిలువని దక్షయజ్ఞానికి ఈ దేవతలు వెళ్ళిన కారణంగా ఇన్ని కష్టాలు పడుతున్నారు. నా ప్రతిరూపమైన కుమారుడు ఉదయించి శూరపద్మాది రాక్షసులను సంహరించగలడు. అంతవరకు మీ కర్మ పరిపాకమునకు మీరు వ్యధ చెందక తప్పదు అని చెప్పి అంతర్హితుడయ్యాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని మననం చేసుకోవాలి. మన్మధుని తప్ప వేరెవ్వరినీ గృహాంతర్భాగమునకు అనుమతించరాదని దక్షిణామూర్తి అయిన శివుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు నందికి. కానీ విష్ణువు బ్రహ్మాది దేవతలు తనని స్మరించి ప్రార్థించిన కారణంగా భక్తవశంకరుడైన శంకరుడు వారికి దర్శనమిచ్చి వారిని స్వాంతనమొనర్చి అదృశ్యుడయ్యాడు. సనక సనందాది ఋషులకు మాత్రం చిన్ముద్రధారి అయిన దక్షిణామూర్తిగా కనపడుతూ ఉన్నాడు. ఇదియే శివలీల. దేవతలు కైలాసం వదిలి వెళ్ళారు. కానీ వారికి ఒక సంశయం కలుగకపోలేదు. పార్వతీదేవి శివుని చేరాలని హిమాలయంలో ఒకచోట తపమాచరిస్తూ ఉంది. మౌననిష్టలో కైలాస మందిరంలో శివుడున్నాడు. వీరికి పరిణయమైనప్పుడు కదా కుమారుడు ఉదయించగలడు. వీరి వివాహము జరుగునంత వరకు సమస్త జీవరాశులలో కామేచ్ఛ కలుగదు. మోహము తాపము లేని జడత్వం ఈ ప్రపంచమంతా ఆవరించి ఉంది. స్త్రీ పురుషుల కలయికకు ప్రకృతి పురుషులైన ఆది దంపతుల సమాగమమే కదా మూలం. కావున సాధ్యమైనంత శీఘ్రగతిన పరమేశ్వరునికి పార్వతీదేవి యందు మోహానురాగాలు కలుగవలెను. అందుకు మన్మధుడు పూనుకోవాలి. వారి నడుమ రాగం అతిశయించగానే కుమార సంభవం జరుగుతుంది. ఆ కుమారుని మూలముగా శూరపద్ముని పీడ తొలగవలెను. అంతవరకు మనము ఈ శూరపద్ముని నుండి తప్పించుకొని తిరగవలెను. ఇదంతా మన కర్మ ఫలితం. శివునికి మన్నన లేని చోటికి వెళ్ళాము, కష్టాలను కొని తెచ్చుకున్నామని పరిపరి విధాలుగా దేవతలు వాగచుచుండిరి. బ్రహ్మ విష్ణువులు దేవతలతో సమావేశమై ఉన్నారు. మన్మధుని తలచుకొనగానే రతీదేవితో మన్మధుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. దేవతలకు నమస్కరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మన్మధునితో, మన్మథ, నీవు కైలాసానికి వెళ్ళి నీ పుష్పబాణాలను పరమశివునిపై ప్రయోగించు. శివుడు మౌనదీక్ష వీడి పార్వతిపై మోహం పెంచుకొని పార్వతిని తపస్సు నుండి విరమింపజేసి పాణిగ్రహణం చేస్తాడు. తరువాత వారికి అద్భుతమైన కుమారుడు కలుగుతాడు. ఆ బాలుని వల్ల శూరపద్ముడు, వాని సోదరులైన తారకాసురుడు, సింహముఖుడు నశిస్తారు. దేవతలకు బానిసత్వం పోయి
వారు స్వతంత్రులై తిరిగి అమరావతి చేరుకుంటారు. ఇంద్రుని కుమారుడైన జయంతుడు సూరపద్ముని చెరలో ఉన్నాడు. అప్పుడు జయంతుడు శచీదేవిని మరలా చూడగలుగుతాడు. ఇంత మహోపకారం నీ వల్ల జరగవలసి ఉన్నది అన్నాడు. ఇది విన్న మన్మధుడు ఖిన్నుడయ్యాడు. ఈశ్వరుడికి మీద నా పుష్పబాణ ప్రయోగమా, దేవతలందరి మీద నా పూల శరాలు ప్రయోగించాను, చివరికి నా తండ్రి నారాయణునిపై ప్రయోగించి ఉన్నాను. వీరి మీద నా ప్రతాపం చూపించగలమేనేమో కానీ దేవదేవుడైన మహాదేవుని మీద సాధ్యం కాదు. ఒకవేళ మీరు చెప్పినట్లే నేను చేయవలసి వస్తే నా ప్రాణాలు నావి అవుతాయా? సర్వశక్తి ప్రదాత పరమేశ్వరుడు తన క్రోధాగ్నికి నన్ను బలి చేయడా అని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నాడు. నీవు చెప్పినదంతా సత్యమే, అయినా ఈ కార్యభారం నీవు వహించక తప్పదు. ఇది దైవ ఘటనగా భావించి నేను చెప్పినట్లు చేయి. స్వలాభాపేక్ష లేని జీవితం అమృతప్రాయమైంది. ఒకరికి ఉపయోగపడని జీవితం ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే. నీ త్యాగ గుణం చరితార్థమవుతుంది. నీ వల్ల పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం అవుతుంది. సూరపద్ముడు అంతమవుతాడు. అందువల్ల ముక్కోటి దేవతలకు శుభం కలుగుతుంది. నా ఆజ్ఞ పాటించి వెళ్ళు. నీవు వెళ్ళకపోతే దేవతల కార్యం నెరవేరదు. ఇంతగా చెప్తున్నా నీవు వినకపోతే నిన్ను నేను శపిస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. అందుకు మన్మధుడు, బ్రహ్మదేవ, నీ శాపం కన్నా దేవదేవుని ముందుకు వెళ్ళి నశించడమే కృతార్థమవుతుంది. ఏది ఎలా జరగాలో అలాగే జరగని అన్నాడు. రతీదేవి భయంతో తన ప్రాణనాథుణ్ణి కౌగిలించుకుంది. బ్రహ్మ అన్నాడు, మన్మథ, మహాదేవుని కడకు నిన్ను పంపి మేము ఇక్కడే ఉంటామా? మేమంతా నీ వెంట వస్తాం. నీకు శుభం కలుగుతుంది, వెళ్ళు అన్నాడు. విధి లేక చెరుకు విల్లు పూలబాణాలు చేత జరించిన మన్మధుడు బయలుదేరాడు. రతీదేవి సమాయత్తమై రథంలో నిలబడింది. మన్మథ రథం కైలాసానికి చేరుకుంది. ఈశ్వరాజ్ఞ మేరకు నందీశ్వరుడు మన్మధుని కైలాస మందిర ప్రవేశాన్ని అడ్డగించకుండా వదిలివేశాడు. కానీ వెంట వచ్చిన బ్రహ్మాది దేవతలను లోనికి పోనీయలేదు. చేసేది లేక దేవతలంతా బయట ఉండిపోయారు. మన్మధుని తేరు మహేశ్వరుని చెంతకు చేరింది. సర్వేశ్వరుణ్ణి కాముకుణ్ణి చేయాలని తన చేతిలోని చెరుకు విల్లుపై పూలబాణాన్ని సంధించాడు రతీపతి. తద్వారా పశుపతి ఉమాపతి కావాలన్నదే ఆశయమైన మన్మథ బాణం శివుణ్ణి తాకగానే లిప్త కాలంలో చలించినట్లే నటించిన పరమశివుడు మరో క్షణంలోనే తన మూడో నేత్రాన్ని కొద్దిగా తెరచి మన్మధుని వైపు దృష్టి సారించాడు. రతీదేవి తుపానుకు కదులుతున్న ఎండుటాకులాగా పడుతూ గట్టిగా మన్మధుణ్ణి తన బాహువుల్లో బంధించి, మరణిస్తే సతిపతులిద్దరూ ఒక్కసారిగానే మరణించాలని, కానీ శివదృష్టి యొక్క ప్రభావంతో మన్మధుడు మాత్రం భస్మీపటలమైపోయాడు. మన్మధుణ్ణి చుట్టూ పెనవేసిన రతీదేవి చేతులు అలాగే గాలిలో ఉండినట్లు నిలిచి, తన ముందు తన ప్రియుడు, తన నాథుడు, కామాగ్ని పుట్టించగలిగిన మదనుడు, తన సర్వస్వము అయినవాడు బూడిదై క్రింద పడి ఉండటం గుర్తించింది రతీదేవి. మన్మధుడు చావుకు తెగించే వచ్చాడు. త్రిపురాసుర భస్మము చేసిన వాడి చేతిలో తన ఆయువు మూడిందని పూల శరం విడువకముందే గ్రహించి అందుకు సిద్ధపడే వచ్చాడు. అలాగే మరణించాడు. రతీదేవి భర్త వియోగం సహించలేక మూర్ఛిల్లింది. మూర్ఛ నుండి కాసేపటికి తేరుకుంది. ఇది జరిగే సమయంలోనే మన్మథ బాణం వృధా పోకుండా పరమేశ్వరుని చెంతకు వెళ్ళినట్లే వెళ్ళి ఆయన్ను సమీపించే శక్తి లేక హిమవత్ పర్వత సానువులకు అభిముఖంగా వెళ్ళి పార్వతీదేవిపై సమ్మోహనంగా పనిచేసింది. ఆమెలో మోహాన్ని ప్రేరేపించింది. పరమేశ్వరుడు ఇవన్నీ తెలియని వాడిలా ఎప్పటిలాగానే సనకాది ఋషులకు ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఉపదేశించు భంగిమలోనే ఉన్నాడు. రతీదేవి మూర్ఛ నుండి తేరుకోగానే పరమేశ్వరుని పతిభిక్ష కోరి విలపించింది. కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న రతీదేవి యొక్క దుఃఖం శివుడు అప్పుడే తనకు తెలిసినట్లుగా ప్రవర్తించాడు. రతి యొక్క పరితాపాన్ని, ఆమె దీనావస్థను చూచిన ఈశ్వరుడు ఆమె పట్ల కరుణ పూనాడు. నారీమణి, వ్యధ చెందకు,
మన్మధుడు తాను ప్రయోగించే పుష్పబాణాల వల్లనే సృష్టి కార్యక్రమం జరుగుతుందని, అదంతా తన ప్రతాపమేనని అహంకారంతో ప్రవర్తించాడు. దేవతలు దక్షయజ్ఞానికి వెళ్ళి నా ఉన్నతిని విస్మరించినందువల్ల వారి గర్వోన్నతిని పోగొట్టేందుకే శూరపద్మాదులకు వరమిచ్చాను. అందువల్ల దేవతలు ఇప్పుడు పశ్చాత్తాపము చెంది నిర్మల మనస్కులయ్యారు. నీ భర్తను మళ్ళీ బ్రతికించి నీకు ప్రసాదిస్తాను. కానీ కొంతకాలం నీవు సహనంతో నీ భర్త వియోగాన్ని భరించక తప్పదు, వేచియుండుము అని రతీదేవిని ఆశ్వాసపరిచాడు. శివాజ్ఞ పొంది రతి నిష్క్రమించింది. జగదీశ్వరుడైన కైలాసవాసుడు నందిని తలిచాడు. వెంటనే నంది శివుడి ముందుకు నిలిచి ఆయనకు నమస్కరించి శివాజ్ఞ కోసం చేతులు కట్టుకుని వినమ్రంగా నిలబడ్డాడు. నంది, నా దర్శనం కోసం వేచియున్న చతుర్ముఖ పురుషోత్తమ ఇంద్రాది దేవతలను వెంటనే ప్రవేశపెట్టు అని ఆనతిచ్చాడు. శివమందిరానికి వెలుపల ఉన్న దేవతలను తోడ్కొని శివసన్నిధికి వచ్చాడు నంది. సర్వజ్ఞుడయ్యి ఏమీయూ తెలియని వాడి వల్లే బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలారా, మీ రాకలోని విశేషమేమి, మీకు ఏమి కావలేను అని వారిని అడిగాడు. సర్వజ్ఞ, నీకు తెలియనిదేమున్నది? శూరపద్మ సోదరత్రయాన్నుండి మమ్ములను కాపాడే కుమార జననం తమ మూలముగా జరగవలెను. మీ గురించి తపోదీక్షలో ఉంటున్న జగన్మాత పార్వతీదేవిని తాము శీఘ్రమే పరిణయమాడి మమ్ములను రాక్షసుల బారి నుండి రక్షింప మిక్కిలి ప్రార్థించుచున్న వారము అని సవినయంగా సర్వేశ్వరునితో విన్నవించారు. దేవతలతో శివుడిలా అన్నాడు, మీ కోరిక తప్పక నెరవేరుతుంది, మరికొంతకాలం మీరు వేచి ఉండండి అని చెప్పి దేవతలను పంపించి వేశాడు. తర్వాత సనక సనందాది మునిశ్రేష్ఠులను చూచి, మీరు ఇదే మన ప్రవృత్తితో ధ్యాన నిమగ్నులై ఉండండి, దేవకార్య నిమిత్తం నేను వెడుతున్నాను అని సెలవిచ్చి అదృశ్యుడయ్యాడు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.